టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. సొంత గడ్డపై వరల్డ్ కప్ గెలిచేందుకు టీమిండియా కసరత్తు చేస్తోంది. భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మూడో టీ20 వరల్డ్ కప్ పై భారత్ కన్నేసింది. 2007, 2024 లో టీమిండియా కప్ కైవసం చేసుకుంది. అయితే ఈసారి గెలిస్తే వరుసగా 2 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా కొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఇక అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ సమరంపై ఏలూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సమయం ఆసన్నమైంది. ఈరోజు రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్తో భారత్ తలపడబోతుంది. అయితే గత 2024 సంబంధించి దానికన్నా ముందే టీ20 వరల్డ్ కప్ను టీమిండియా గెలుపొందగా వరుసగా రెండోసారి గెలిస్తే కనుక ఇది ఒక రికార్డ్ అవబోతోంది. దీనికి సంబంధించి క్రికెట్ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ అభిమానులందరూ కూడా భారత జెండాలు చేతబట్టుకొని టీమిండియా గెలవాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. క్రికెట్ లోకమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ మ్యాచ్ గురించి ఇక్కడ అభిమానులు ఏమనుకుంటున్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి ఈరోజు మ్యాచ్ టీమిండియా న్యూజిలాండ్తో తలపడబోతుంది. ఇప్పుడు దాపు టీమిండియా టీ20 వరల్డ్ కప్లో ఎప్పుడూ కూడా న్యూజిలాండ్ మీద గెలిచినటువంటి పరిస్థితి లేదని కూడా గత చరిత్ర చెబుతోంది. ఈరోజు ఎలా ఉండబోతుంది? ఈరోజు బ్యాటిల్ అయితే టఫ్గానే ఉంటుంది, కానీ మ్యాచ్ గెలిచేది అయితే ఇండియానే. ఎలా ఉండబోతుంది? ప్లేయర్లు ఎవరెవరు రాణించబోతున్నారు? బ్యాటింగ్ ఆర్డర్ కానీ బౌలింగ్ ఆర్డర్ కానీ ఎలా ఉంది? మన ఇండియా టీంలో బ్యాటర్స్ అయితే ఈరోజు ఎడిషనల్గా ఒక ఆల్రౌండర్ని ఇంక్లూడ్ చేస్తారని అనుకుంటున్నాను. సో బ్యాటింగ్ ఇంకా డెప్త్ అవుతుంది. తర్వాత ఆల్రెడీ మనకి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్గా ఉంది. ఆల్రౌండర్ ఈరోజు ఇంకో ఆల్రౌండర్ యాడ్ అవుతాడు కాబట్టి ఇంకా బౌలింగ్ స్ట్రాంగ్ అవుతుంది. అహ్మదాబాద్ పిచ్ మన ఇండియన్ ప్లేయర్స్కి ఎప్పుడు కూడా కలిసి రాలేదని ఒక సెంటిమెంట్ కూడా ఉంది కదా. ఈరోజు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అసలు ప్లేయర్లు ఉన్నటువంటి ఫాము మనకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఈరోజు. యాక్చువల్గా ఇది క్రికెట్ అనేది గేమ్ ఆఫ్ యాక్షన్. అంటే ఫిజికల్గా పర్ఫామ్ చేయాల్సింది. దానికి లక్కి సంబంధం లేదు. ఎవరైతే ఇప్పుడు వరకు బిహైండ్ ద సీన్ ఎవరైతే స్ట్రాంగ్గా ఎఫెక్టివ్గా హార్డ్ వర్క్ చేసి వచ్చారో వాళ్ళకి విన్ వస్తుంది. అంతేగాని దానికి లక్కి సంబంధం లేదు. ఇప్పటికీ మనం ఆల్రెడీ టీ20 వరల్డ్ కప్ పెడితే 2007లో 2007లో ఫస్ట్ వరల్డ్ కప్ మనం సాధించిన తర్వాత 2024లో చేసాం. ఎలా అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్లేయర్లు సీనియర్లు చాలామంది కూడా లేరు, అంతా కూడా కొత్త వాళ్ళే ఉన్నారని కూడా చెప్పొచ్చు. టీం అంతా కూడా ఎలా ఉంది? ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ అనేది క్వశ్చన్ కాదు, ప్రెషర్ ఎలా తీసుకుంటున్నారు అనేది క్వశ్చన్. ఇక్కడ మన ఇండియన్ టీంలో మనం చూసుకుంటే అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ నుంచే డైరెక్ట్గా హిట్ చేస్తున్నాడు. అంటే మన ఇండియన్ టీము ఎంత స్ట్రాంగ్గా ఉంది, మన ఇండియన్ టీం సపోర్ట్ స్టాఫ్ అలాగే మన మేనేజ్మెంటు మన ప్లేయర్స్కి ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ అనే క్వశ్చన్ లేదు. ఫస్ట్ నుంచి మన టీం స్ట్రాంగ్గానే ఉంది. స్ట్రాంగ్గానే ఈరోజు ఇంపాక్ట్ స్ట్రాంగ్గానే ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ కూడా వరల్డ్ కప్లో ఫస్ట్ టైం కూడా ఆయన కెప్టెన్సీ ఈసారని కూడా చెప్పుకోవచ్చు. ఆయన కెప్టెన్సీ ఎలా ఉంది? సూర్యకుమార్ యాదవ్ అసలు ఆట తీరు ఎలా ఉందని? ఇప్పుడు మనం సూర్యకుమార్ ప్రైమ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు కొంచెం స్కోర్స్ కొట్టడానికి స్ట్రగుల్ అయినా సరే వన్స్ మనం ఐసీసీ ఈ ఈవెంట్ ఫేజ్లోకి వచ్చిన తర్వాత తన స్ట్రాంగ్ కంబ్యాక్ మనం చూసాం. ఎవ్రీ మ్యాచ్ తను పర్ఫామ్ చేస్తున్నాడు. నేను మొన్న మ్యాచ్ లైవ్ చూశాను, ఒక మ్యాచ్. అందులో తన ఇంటెంట్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. ప్రతి ప్లేయర్ని బ్యాక్ చేయడం అండ్ ప్రతి ప్లేయర్ని సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే తనకి యాజ్ ఏ సీనియర్ ప్లేయర్గా హార్దిక్ పాండ్యా కూడా తను బాగా డెసిషన్ మేకింగ్లో బ్యాక్ చేస్తున్నాడు. సో ఏంటంటే మనకి రిజల్ట్స్ చాలా ఎఫెక్టివ్గా వస్తున్నాయి వీళ్ళ దగ్గర నుంచి. డెసిషన్ మేకింగ్ కూడా చాలా బోల్డ్గా డేరింగ్గా ఉంటుంది. నువ్వు చెప్పు, ఏంటి ఎలా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్ అనుకుంటున్నావు? ఎలా వెయిట్ చేస్తున్నారు మీరు? మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మ్యాచ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవాళ కన్ఫామ్గా టీమిండియా గెలుస్తుంది. ఎవరెవరు ప్లేయర్లు బాగా ఆడుతున్నారు అనుకుంటున్నావు? నువ్వు ఎవరు ఫ్యాన్? నేను వచ్చి సూర్యకుమార్ యాదవ్. ఎవరెవరు బాగా ఆడుతున్నారు అసలు? ఇప్పుడు మ్యాచ్ అంతా కూడా చూస్తున్నారు కదా, వరల్డ్ కప్ మ్యాచ్లు రెగ్యులర్గా. యాక్చువల్గా చూస్తే సంజు శాంసంగ్ ఫామ్లో ఉన్నాడు, ఆయన బాగా ఆడతారు. అభిషేక్ శర్మ ఆల్సో కొన్ని మ్యాచ్లు సరిగ్గా ఆడిపోయినా ఈ మ్యాచ్ కొంచెం హిట్ చేసేటట్టు ఉన్నాడు అభిషేక్ శర్మ కూడా. మీరు చెప్పండి, ఏంటి అసలు ఈరోజు వరల్డ్ కప్ ఫైనల్లో తలపడుతున్నాం న్యూజిలాండ్తో, ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? ఇవాళ చాలా హార్డ్గా ఉంటుంది మ్యాచ్. మనం లాస్ట్ బాల్ దాకా మ్యాచ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎందుకంటే రెండు స్ట్రాంగ్ టీమ్స్ కాబట్టి. అలాగే మన టీంలో అందరూ పర్ఫామ్ చేస్తున్నారు. క్రికెట్ అనేది టీమ్ గేమ్ కాబట్టి ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేస్తేనే గెలుస్తాము. సో ప్రీవియస్గా మన అన్ని మ్యాచ్లు చూసుకుంటే ఒక పర్సన్ మీద మ్యాచ్ వెళ్ళలేదు. ప్రతి ఒక్కళ్ళు పర్ఫామ్ చేయడం వల్ల ఇండియా గెలిచింది. అందువల్ల ఫైనల్స్కి వచ్చాం. ఇవాళ కూడా అలానే చేస్తాం అనుకుంటున్నాము. ఇండియా గెలుస్తుంది.
ఇక్కడ చూస్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఒకటే టీమిండియా గెలవాలనుకుంటున్నారు. చెప్పు ఏంటి అసలు ఈ రోజు ఉన్నటువంటి మ్యాచ్లో ఏ ప్లేయర్స్ రాణిస్తారు అనుకుంటున్నారు? నువ్వు ఎవరు ఫ్యాన్ క్రికెట్లో? క్రికెట్లో నేను ఇషాన్ కిషన్ ఫ్యాన్ మామూలుగా. ఇదివరకైతే విరాట్ కోహ్లీ, ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాడు కాబట్టి ఇషాన్ కిషన్. ఇంకా రెండు టీంలో చూస్తే అటు సైడ్ ఓపెనింగ్ పేరు బాగుంది, ఇటు సైడ్ ఓపెనింగ్ పేరు బాగుంది కాబట్టి లాస్ట్ బాల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. మేమైతే మొత్తం మ్యాచ్ చూస్తాక వెయిట్ చేస్తున్నాం. అందరూ అంటే కోట్లాది మంది అభిమానులు అందరూ కూడా ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ను చూసేందుకు ఎంతో ఆతృతగా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొన్న మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో దాదాపు 257 స్కోరు పెట్టినా కూడా దాదాపు రీచ్ అయినటువంటి పరిస్థితి. ప్రత్యర్థులు ఎంతో కష్టం మీద కూడా గెలిచామని చెప్పొచ్చు. అలాంటిది ఈరోజు ఫైనల్ మ్యాచ్ కావడంతో ఇంకా కఠినమైనటువంటి టార్గెట్ను ప్రత్యర్థులకు ఇవ్వాలనేది కూడా ఈరోజు టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. మొత్తానికి ఈరోజు కనుక టీమిండియా గెలిస్తే ఖచ్చితంగా T20 వరల్డ్ కప్లో ఒక చరిత్రను కూడా చెప్పుకోవచ్చు. వరుసగా రెండవసారి గెలిచినటువంటి టీమిండియా, అలాగే మూడవసారి కప్పు అందుకోబోతున్నటువంటి టీమిండియా కూడా ఈరోజు రికార్డు ఎక్కాలని కూడా అందరూ ఆశిస్తున్నారు. అటు సూర్యకుమార్ సారథ్యంలో కూడా టీమిండియా వరల్డ్ కప్ గెలవాలనేది కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో